వీళ్ళంతా కూడా మేకవన్నీ పులులు అంటే వీళ్ళు మెమ్మెమ్మేగాళ్ళు. మళ్ళీ ఇంకోటండి, ఈ కొడాలి నానేది వంశీది ఎక్కడ చూసినా ఒక సీట్లో ఇలా ఉంటారు, కాలు మీద కాలేసుకొని, అటొక పులి ఇటొక పులి. ఏంటి అటో పులి ఇటుగో పులి, పులిహోరగాళ్ళకి. పులిహోర అని ఎందుకన్నాను చెప్పనా మీకు? పులిహోర అంటే పులిహోరలో పులి ఉండదు, కట్ చేస్తే పులిహోర. వీళ్ళు పులిహోరగాళ్ళు కూర్చోడు, కాలు మీద కాలేసి అటొక పులి ఇటొక పులి. ఇది ఎక్కడ చూడాల. మా బ్యానర్లు ఉంటాయి ఎక్కడ చూసారా పుల్లు అటు ఇటు. అంటే ఏంటంటే జనాలకి మేము పుల్లు అని చెప్పడం. అయిరా మీ పుల్లు ఎక్కడ, పుల్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? రండి, పుల్లు అయితే రండి, పిల్లులు అయితే నేను చెప్పినట్టు దాక్కోండి. కనుక వీళ్ళ కార్యకర్తలు కూడా క్షమించరు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విరవీగి ఇప్పుడు ఇలా చేసినందుకు వీళ్ళ కార్యకర్తలు కూడా వీళ్ళని క్షమించరు. ఆ రోజు కొడాలని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి వీడియోలు తీసుకెళ్ళి లోపల వ్యభిచారం జరుగుతుంది, నేను వీడియోలతో చూపిస్తాను కెమెరాలు తీసుకెళ్ళి అంటే, నా కొడక గేట్ టచ్ చేస్తే నరికేస్తాను నా కొడక నేను అన్నాయి అలాంటి మంత్రి. అది దమ్మంటే గేట్ టచ్ చేస్తే నరికేస్తాను నా కొడక అన్న. నీ ప్రభుత్వం, నువ్వు మంత్రి, మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. అప్పుడు వాడు కంగారు పడిపోయి మైలవరపు దొరగారు మీ అందరికి కూడా సుపరిచితుడే. మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, వాళ్ళ భార్య కూడా కార్పొరేటర్. ఈయన్ని కొడాలి నాని వాళ్ళ ఎల్లంపల్లి సీని ఇద్దరు అంటే ఈ వంటంలో ఉంటాం కదా, నా మీద కేసు పెట్టించారు. మేము మాట్లాడుతుంటే నా మీద కేసు పెట్టించారు. పాపం ఆయన ఏమన్నాడో ఆయన మాటలే వినండి. ఆ కేసు పెట్టమంటే పాప ఆయన ఏమన్నాడో, మైలవరపు దొరగారు ఇతను దాదాపు 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ. 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉండగా కాకుండా కూరగాయల మార్కెట్లోనే వాటిల్లో ఆ సంఘాలతో కూడా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా రాజకీయాల్లో ఉంటారు. ఇలా మిస్సెస్ కార్పొరేటరు, అలాగే వీళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి కార్పొరేటరు. ఈయన మాటల్లో ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు వినండి. అందరికీ నమస్కారం. గతంలో మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న గారు, అప్పటి మంత్రులైనటువంటి కొడాలి నాని గారు, మరి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు ఆ రోజు నారా భువనేశ్వర్ గారి మీద, అలాగే ఆయన మంత్రి గారైనటువంటి కొడాలి నాని గారు ఒక చండాలమైనటువంటి మాటలతో దూషించడంతో మరి ఆనాడు బుద్ధ వెంకన్న గారు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని వక్రీకరించి మరి స్థానిక పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు అప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నన్ను పిలిచి, బుద్ధ వెంకన్న గారు మాటల మీద మీరు కంపల్సరిగా కేసు పెట్టాలని చెప్పి నన్ను పిలిస్తే నేను ఆ రోజు చెప్పా, అలా ఈ కేసులు పెట్టడం కరెక్ట్ కాదు, మరి మన వాళ్ళు కూడా మాట్లాడింది తప్పు కదా, ఇలాంటి విషయాల్లో మమ్మల్ని బలి చేయొద్దు, ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కొడాలి నాని గారికి చెప్పడం జరిగింది. అయినా సరే మీరు పెట్టాలి, మేము ఏదైనా మాట్లాడతాం, మేము ముఖ్యమంత్రి గారి దగ్గర మేము ఇలా మాట్లాడితే మాకు పదవులు వస్తాయి అని, మీకు పదవులు వస్తే మమ్మల్ని బలి చేస్తారా అని మేము ఆ రోజు అడగడం కూడా జరిగింది. జరిగినా కూడా బుద్ధ వెంకన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, మీరు కంపల్సరిగా
కేసు పెట్టండి అంటే ఇది అసత్యమైనటువంటి కేసు కదన్నా, మేము పెట్టడం బాగోదు, ఇది పెడితే మీరే పెట్టండి అని చెప్పి అన్నాం. చిచ్చే మీరే పెట్టాలి, వెంకన్న రోజు రోజుకి పెట్టలేకపోతున్నారు, ఆయన వాయిస్ గట్టిగా వస్తుంది, ఆయన్ని అణిసివేయాలి అని చెప్పి మాలాంటి వాళ్ళని ఆ రోజు ఉపయోగించి మరి ఊసరవెల్లి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మమ్మల్ని ఒత్తిడి చేసి ఆ రోజు కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి అధికారులను ఉపయోగించుకొని వాళ్ళ కేసు రాసుకొస్తే దాని మీద నాతో సంతకం పెట్టించడం జరిగింది బలవంతంగా. ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నన్ను పిలిచారు, కేసు పెట్టమని చెప్పారు. సో ఏది ఏమైనా సరే గత ప్రభుత్వంలో దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో ఎవరైతే తెలుగుదేశం పార్టీతో పనిచేసిన ప్రతి వ్యక్తి మీద కూడా కేసులు అన్నీ కూడా మా యొక్క కార్పొరేటర్లు ఉన్న కార్పొరేటర్లతో కానీ కొంతమంది నాయకులతో వాళ్ళ అసత్యమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళ ఇబ్బంది పెట్టడమే కాకుండా మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. కనుక ఈరోజు ఈ మీడియా ముందు ఆ రోజు పెట్టిన బొద్దాంకన్ గారి మీద పెట్టిన కేసుని మేము వద్దన్నా కూడా బలవంతంగా పెట్టారని చెప్పి మీ ముందుకు చెప్పడానికి నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. మీ అందరూ కూడా గమనించాలి, ఎప్పుడు నిరంతరం ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం తప్ప ప్రజల కోసం కాదు. ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని ఎప్పుడు ఏదో ఒకటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ చేసిన దాని మీద పోరాటంతో అప్పటి మరి బొద్దాంకన్ గారు ఎప్పటికప్పుడు దాని మీద పూర్తిగా ఖండనివ్వడంతో వాళ్ళు వారవలేక మాలాంటి వాళ్ళతో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. అది వాళ్ళకి పప్పులు ఉడకలేదు, ప్రజలందరూ కూడా గమనించారు. అందుకని ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇవ్వడం, ప్రజలు సరైన బుద్ధి చెప్పారు, మీరు చేస్తున్నంత తప్పుడు ఆలోచనలతో చేస్తున్నారు కనుక ఈరోజు ఇలాంటి శిక్ష ప్రజలు ఇచ్చారని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇదండి ఇక్కడ మీకు రుజువు చేసా. వీళ్ళే సామాన్యమైన వ్యక్తులు కాదు, వీళ్ళు వన్ టౌన్లో అన్నదమ్ములు 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నారు, మంచి క్యాడర్ కలిగినటువంటి వ్యక్తులు. అంటే మీకు వాళ్ళు ఎందుకు పెట్టానంటే మీతో మాట్లాడిచ్చాను, ఇలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి నాయకుల మీద కేసులు పెట్టారు. ఆఖరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మామూలు తీసుకొచ్చి కేసు పెట్టి, ఎంత దుర్మార్గపు ప్రభుత్వం, ఎంత దుర్మార్గపు ఎల్లంపల్లి ఏంటి, ఎల్లంపల్లి సీన్ ఏంటండి మనకు తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళకి చంద్రబాబు గారిని చంపేస్తాను, పొడిచేస్తాను ఏంటండి ఇవన్నీ ఇవాళనండి. ఇవాళ ఎవరు మాట్లాడలేదు అండి. ఇప్పుడు ఎల్లంపల్లితో ఇసుకుపోయి దాదాపు 10 మంది కార్పొరేటర్లు వచ్చేసారు. అధికారం అనేది మనం ఒక్కరమే ఉపయోగించుకుంటే ఎలాగా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఎంతమంది మాతో పోరాడారు, నేను ఒక్కనే పోరాడానని చెప్పట్లా, చాలామంది మా వెనకాతలు వచ్చి పోరాడారు. అది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో పార్టీ. చంద్రబాబు గారిని, భువనేశ్వరి గారిని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరి రికార్డు మా దగ్గర ఉంది, పార్టీ ఆఫీస్లో కానీ మా దగ్గర కానీ. కాళ్ళు పట్టుకున్నా, ఏళ్ళు పట్టుకున్నా, ఆఖరికి సాష్టాంగ నమస్కారం చేసిన పార్టీలో చేరతామన్నా సరే, ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే పార్టీలో చేరతానంటే ఒకవేళ చంద్రబాబు గారు పాపం చూడకపోవచ్చు, ఆ క్లిప్పింగ్స్ లోకేష్ బాబు గారు చూడకపోవచ్చు, మేము చూసాం. ఎవరైనా మంచోళ్ళైతే తెలుగుదేశంలోకి రావచ్చు. అధికారం ఉందని ఎర్రవీగి ఎవరన్నా చంద్రబాబు గారిని, ఆ రోజు లోకేష్ బాబు గారిని మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా పార్టీలో చేరతారంటే ఫస్ట్ రివర్స్ అయ్యేది నేనే. ఎందుకంటే పాపం చూడకదన్నా ఇదవ్వచ్చు. కాబట్టి ఈ పిరికి బందుల గురించి మీకు చెప్పాలా, తప్పుడు కేసుల గురించి మీకు చెప్పాలి. ఇవాళ క్షమాపణలు కోరితే కుదరదు నాన్న. నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను, నాకు భువనేశ్వర్ గారిని నానా మాటలని క్షమించని ఒక మాట సారీ చెప్తే అయిపోదు. వాళ్ళ ఆవిడే చెప్పింది భువనేశ్వర్ గారు, నీ సారీని నేను తీసుకోవట్లేదని. అది పులిబిడ్డ ఆమె, పులిబిడ్డ ఆమె. మీరు కాదురా నాన్న, అటో పులి ఇటో పులి. ఎన్టీఆర్ బిడ్డ ఆమె, పులిబిడ్డ.
ఆ రోజే చెప్పింది ధైర్యంగా, చూసా నీసారి నేను తీసుకోవట్లేదని. ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చిందా? అది వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. వీళ్ళని చూసన్నా మిగతా వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. మేము కూడా ఇవాళ ప్రభుత్వం ఉంది కదా అని ఆడిని ఈయన్ని సస్తా పడుస్తా చంపుతాము అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టి ఎవరో అలా మాట్లాడకూడదు. మా నాయకుడు నేర్పిన సంస్కృతి అది మాకు. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలా ఇలాగా? మా నాయకుడు మాట్లాడినాడు, చంద్రబాబు గారు మాట్లాడినాడు. కాబట్టి పదవుల గురించో పబ్బం గడుపుకోవడానికో మాట్లాడితే తర్వాత ఇలా ఉంటుంది. ఎవరికైనా నానా ఇది జరిగేది, ఇది చూసి అందరూ స్టడీ అవ్వండి. అందరూ స్టడీ అవ్వాలి. స్టడీ అయిపోయారు. విర్రవీగిన వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా తెలియట్లా.